ఒకసారి ఈ గొర్రెల కాపరైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు, రాజుగా పరిపాలిస్తున్నాడు, దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతున్న సమయాలలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక ఆలోచన కలిగిందట. ఏంటి ఆలోచన తెలుసా? ఎక్కడో గొర్రెల కాపరిగా బ్రతుకుతున్న నేను అందరి చేత త్రోసివేయబడ్డాను. తండ్రి కూడా నన్ను వ్యతిరేకించున్నాడు, సహోదరులందరూ నన్ను దూషించున్నారు, నన్ను త్రోసేస్తున్నారు. ఎక్కడో అడవిలో బ్రతుకుతున్నాను, అరణ్యంలో బ్రతుకుతున్న నన్ను దేవుడు పిలిచినాడు, ఎన్నుకున్నాడు, నూనె పోస్తున్నాడు, తైలముతో అభిషేకించున్నాడు, రాజుగా చేస్తున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఎంతగా దేవుడు నన్ను హెచ్చించినందుకై దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్తూ ఓ మనసులో ఒక మాట అనుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? ఎక్కడో దీన స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టున్నాడు కదా, నేను కూడా ఎవరికైనా ఒకరికి మేలు చెయ్యాలి అని ఆలోచన కలిగింది. ఎవరు కలిగింది ఆలోచన? దావీదుకు కలిగింది. చెప్పండి అందరికి, ఎవరు కలిగింది ఆలోచన? ఏం చెయ్యాలని ఆలోచన వచ్చింది? మేలు చేయాలనుకున్నాడు. మేలు చేయాలని ఆలోచన వచ్చి రావడం మంచిదే. అయితే అతని దగ్గర పనిచేస్తున్న సేవకుడు, సైనికుడు, అతని పేరేంటంటే సీబా అని రాయబడింది. ఎవరు అతని పేరేంటమ్మా? అతని పిలిపించి, సీబా ఇట్రా, ఇదిగో ఎక్కడో గొర్రెల కాపరినైన నన్ను దేవుడు రాజుగా మార్చున్నాడు కదా, యోగ్యత లేని నాకు అర్హతనిచ్చున్నాడు, నన్ను ఇంతగా హెచ్చించున్నాడు గనక నాకు మనసులో ఒక ఆలోచన కలిగింది, నేను ఎవరికైనా ఒకరికి మేలు చేయాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ఆ సీబా అనే వ్యక్తి అన్నాడు, అయ్యా ఎవరికి చేస్తారో చెప్పండి అయ్యా, వారిని తీసుకొని వస్తానని. వెంటనే రాజుగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్నటి వరకు నన్ను చంపాలని తిరిగిన సౌలు రాజు ఉన్నాడే, నిన్నటి వరకు నన్ను లేకుండా చెయ్యాలనుకున్న మా మామగారు ఉన్నాడే, నిన్నటి వరకు నన్ను హతమార్చాలనుకున్న ఆ కుటుంబీకులు ఉన్నారే, ఆ కుటుంబంలో ఎవరు లేరనే సంగతి నాకు తెలుసు. అయినా ఎవరైనా ఇంటిలో ఒక్కడైనా బ్రతుకుంటే వారికి నేను మేలు చేస్తాను అన్నాడు. ఎవరింటికి మేలు చేస్తానన్నాడు? శత్రువింటికి. చెప్పండి అందరూ గట్టిగా, ఎవరింటికి? నిన్నటి వరకు చంపాలనుకున్న ఆ కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్నటి వరకు ఏమండి హతమార్చాలని అనుకున్న కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నాడు? మేలు చేయాలనుకుంటున్నాడు. నేను అంటాను, నీ స్వభావం, నీ బుద్ధి ఎలాగుండాలో తెలుసా? నీకు ఆడు కీడు చేస్తున్నాడని తెలిసినా, ఏమండి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తెలిసినా, నీ మీద నిందలు మోపుతున్నాడని తెలిసినా, నేను అవమానపరుస్తున్నాడని తెలుస్తున్నా, నీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని తెలిసినా, ఆ వ్యక్తికి నువ్వు చేయాల్సింది ఏంటంటే కీడు కాదు, మేలు చెయ్యాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం చెయ్యాలట? మేలు చెయ్యాలి. దావీదుకున్న ఆలోచన, దావీదుకున్న మనస్సు ఎలాంటిదనంటే ఏమండి మేలు చేయాలని ఆలోచన. అందుకని దావీదు గురించి దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడో తెలుసా? నా హృదయానుసారుడు దావీదు అని అంటున్నాడు. దావీదు ఎవరి హృదయానుసారుడట? దేవుని హృదయానుసారుడు. ఈరోజు క్షమించగలుగుతున్నవా నీ శత్రువుని? నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాడిని క్షమించగలుగుతున్నావా? నీ గురించి ఏమండి చెడుగా ప్రచారం చేస్తున్న వాడిని చేరదీయగలుగుతున్నావా? మన మనస్సు చేరదీసే మనసు కాదు కదా. ఏమండి నిందిస్తున్న వాని మీద మరింక కొన్ని నిందలు మనం వేయాలనుకుంటాం. ఏమండి మనల్ని ఇబ్బంది పెడుతున్న వారికి మనం ఇబ్బంది పెట్టాలనుకుంటాం. నేను అంటాను, అలా చేయడం వలన వచ్చేది ఏమీ లేదు. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని నామం ఘనపరచబడాలనంటే కీడు చేస్తున్న వారికి నువ్వేం చేయాలనంటే మేలు చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం చేయాలి? మనం మేలు చేయాలి. ఇప్పుడు దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడు? శత్రువుకి మేలు చేయాలనుకున్నాడు. సరే మంచిదే, శత్రువుకి మేలు చేయాలనుకొని సిబా ఎవడైనా బతుకున్నాడా? సౌలింటి వాడు ఎవడైనా బతుకున్నాడా? సౌలింట్లో ఎవరైనా ఒక్కడైనా ఉన్నాడా అని అంటే నెమ్మదిగా నోరు విప్పి ఆ సీబా అనే వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా రాజు అయిన సౌలుకు కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాను. ఆ యోనాతాను నీ ప్రాణ స్నేహితుడయ్యా, నువ్వంటే పడి చస్తాడయ్యా. అలాంటి వాడు నీ ప్రాణ స్నేహితునికి ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుడికి 2 కాళ్ళు లేవు, కుంటివాడు, నోటి గబ్బు గలవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మొత్తం యుద్ధములో సౌలింటి వాళ్ళందరినీ చంపేసి వాడిని ఒక్కడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఎందుకనంటే వాడు పనికిరాడని, వాడికి కాళ్ళు లేవని, వాడు నడవలేడని, వాడు చేతగాని వాడని, ఏమండి వాడి వల్ల ఏ ఉపయోగం లేదని వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. వాడొక్కడు బ్రతుకున్నాడయ్యా అని చెప్పినాడు. వెంటనే ఈ రాజన్న మాట ఏంటో తెలుసా? అతను ఎక్కడైతే ఉన్నాడో అతన్ని తీసుకొని వచ్చి నా సన్నిధి అనగా రాజ సన్నిధిలో అతన్ని నువ్వు నిలబెట్టాలి అన్నాడు. ఎక్కడ నిలబెట్టమన్నాడు? ఇప్పుడు ఆ కుంటోని తీసుకొని వచ్చి, ఇంకొచ్చి గడి చెప్పండి. మొత్తానికి ఈ కుంటోడి అక్కడ ఉన్నాడంటే తెలుసా?
వెతుక్కుంటా వెళ్తే ఊర్లు దాటి, గ్రామాలు దాటి, పల్లెటూరులోకి వెళ్ళి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తే అక్కడున్నాడు. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? వెలుతురు లేదు, పలకరించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ఏమండి ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, మంచి ఆహారం పెట్టేవారు లేరు. పరిస్థితి ఎలా ఉందనంటే దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ స్థితిలో ఉన్నాడంటే అతను? ఇంకో మాట చెప్పనా, మీరు బైబిల్లో చదివి చూస్తే ఉండడానికి కూడా సరైన గుడారం కానీ, ఇల్లు కానీ, వాకిల్ లేకపోతే వేరే వారి ఇంటిలో, వేరే వారి గుడారములో తలదాచుకొని ఉన్నాడంట. వేరే వారి గుడారములో తలదాచుకుని ఉన్నాడంటే ఇతనికి ఇల్లు లేనట్లే కదా, అంతేనా కాదా? వేరే వాళ్ళ ఇంట్లో తలదాచుకున్నాడంటే ఆయనకి ఏం లేదు, గుడారము లేదు. ఏమంటే ఆహారం కూడా వాళ్ళు పెడితే తినాలి, లేదు అని అంటే లేదు, గొడవబడి తినడానికి అవకాశం అక్కడ లేదు. పరిస్థితి ఎలాగుందో తెలుసా? రాజమనవడే కానీ, రాజకుమారుడికి కుమారుడే కానీ గతి లేని స్థితి, దిక్కుమాలిన స్థితి, అవమానంతో కూడిన స్థితి, అన్ని పోగొట్టుకున్న స్థితి, సమస్తము నష్టపడిపోయిన స్థితి. ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాడంటే సమస్తము కోల్పోయి నిరాశతో, నిస్పృహతో, సహాయము అందని స్థితిలో ఎక్కడో ఒక గ్రామంలో బ్రతుకుతా ఉన్నాడు. బ్రతుకుతా ఉంటే ఈ సీబా అనే వ్యక్తి తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? అయ్యా కుంటివాడా, రాజుగారు నిన్ను తీసుకొని రమ్మన్నాడు అన్నాడు. అనగానే గుండెల్లో భయం ప్రారంభమైంది, కలవరం ప్రారంభమైంది, ఏడవడం ప్రారంభించినాడు, దుఃఖపడుతున్నాడు. ఏమైంది నీకు అని అన్నాడు. అనగానే ఆ కుంటోడు ఏమంటాడో తెలుసా? అయ్యా, ఇప్పటి వరకు ఎవరికి కనబడకుండా తలదాచుకున్నాను. మా తాతగారు సౌలు రాజు చేసిన అన్యాయం ఇంతంత కాదు. దావీదును చంపాలని వెతికి తిరిగినాడు. దావీదు అనేవాడు బ్రతుకుండకూడదని అనుకున్నాడు. ఇప్పుడు అతను రాజు అయిపోయినాడు, మా తాతగారు చనిపోయినాడు, మా నాన్న చనిపోయినాడు. రాజు అయిన తర్వాత అయ్యా, ఆ మనసులో ఎక్కడో కొంచెం పగ ఉంటుంది కదా, నేను ఉన్నానని బ్రతుకున్నానని సంగతి రాజుకు తెలిసినట్టుంది. అయిపోయింది నా చరిత్ర, నన్ను చంపేస్తాడు, నన్ను బ్రతకనివాడు, అయిపోయింది అని అనుకుంటున్నాడు. అయిపోయింది అని అనుకుంటున్నా ఆ కుంటివాడిని నెమ్మదిగా తీసుకొని వచ్చి రాజ సన్నిధిలో కూర్చోబెట్టినారు. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. రాజ సన్నిధిలో అలా కూర్చున్నాడండి. రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు, కుంటివాడేమో అక్కడ కూర్చున్నాడు. ఈ రాజు కుంటివాడిని చూస్తా ఉన్నాడు. చూస్తుంటే కుంటివాడి ముఖములో కలవరం కనబడుతుంది, కుంటివాడి ముఖంలో భయం కనబడుతుంది. ఏంటా భయం? మరణ భయం. చెప్పండి అందరు, ఏ భయం అది? మరణ భయం. అయిపోయింది నా చరిత్ర అని అనుకుంటున్నాడు. ఇక నన్ను బ్రతకనివ్వడు, నన్ను చంపేస్తాడు, ఇక నేను ఉండను, నన్ను లేకుండా చేసేస్తాడు. ఎందుకంటే నా తాత చేసిన ద్రోహం ఇంతంత కాదు, అయిపోయిందని అక్కడ కూర్చొని కలవరముతో, భయముతో, దిగులుతో అలాగూ చూస్తా ఉండేటప్పటికీ ఈ రాజు అతని ముఖమును గమనించి, కలవరాన్ని చూసి, భయాన్ని చూసి, రాజు నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? ఇక నీవు భయపడవద్దు. ఏమన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట. ఏమన్నాడు? నేను అంటాను, ఈ రాత్రి ఏ కలవరముతో వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నా, నీ కలవరాన్ని చూస్తున్న రాజు, ఆయన పేరే నజరేయుడైన యేసు. నీ కలవరమును కొట్టివేయడానికి భయపడవద్దు అనే మాటతో నిన్ను బలపరుచునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. పరిచర్య విషయంలో భయపడ్డావు, కుటుంబ విషయంలో భయపడ్డావు, సంతాన విషయంలో భయపడ్డావు, వ్యాపార విషయంలో భయపడ్డావు, ఆర్థికంగా భయపడ్డావు, అన్ని విషయాల్లో భయపడుతూ సాధించలేను, చెయ్యలేను అని మరణ భయం ఒకటి నేను పీడిస్తా ఉంటే, ఇవన్నీ గమనించి ఆయన ఏమంటాడో తెలుసా? భయపడవద్దు. ఏ విషయాలలో భయపడుతూ వచ్చున్నావో, ఏ విషయాల్లో కలవరపడుతూ వచ్చున్నావో, ఈ రాత్రి దీనులైన నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడు అంటున్నాడు, భయపడవద్దు. నేను అంటాను, ఆ భయమును దేవుడు కొట్టివేయాలనంటే, ఇప్పుడు చెప్పండి, కుంటివాడు ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? రాజ సన్నిధి అని చెప్పండి అందరు గట్టిగా. అమ్మా, ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? రాజ సన్నిధిలో నిలబడితే రాజు చెప్పిన మొదటి మాట ఏంటి? భయపడవద్దు. నీవు రాజ సన్నిధిలో అనగా దేవుని సన్నిధిలో నిలబడితే నీతో మాట్లాడే మొదటి మాట ఏంటంటే భయపడవద్దు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ప్రభు నీ భయమును కొట్టివేయను గాక, నీ భయమును తీసివేయను గాక. దేని విషయమైతే నువ్వు భయపడ్డావో ఆ భయమును దేవుడు కొట్టివేయాలనంటే నరుల దగ్గరికి కాదు నువ్వు వెళ్ళవలసింది, మనుషుల దగ్గరికి కాదు నువ్వు వెళ్ళవలసింది,
అధికారుల దగ్గరికి కాదు నువ్వు వెళ్ళవలసింది, గొప్పవారి దగ్గరికి కాదు నువ్వు వెళ్ళవలసింది. నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికనంటే రాజ సన్నిధికి వెళ్ళి రాజు పాదాలు పట్టుకో, రాజ సన్నిధికి వెళ్ళి రాజు కాలు పట్టుకో, రాజ సన్నిధికి వెళ్ళి రాజు ముఖము చూడు. ఆయన ఎవరో తెలుసా? నీ భయమును చూస్తాడు, నీ పిరికితనాన్ని చూస్తాడు, నీ కలవరాన్ని చూస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు. ఏ నరుడు నీ భయమును తీసివేయలేడు, కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడు మాత్రము నీ భయమును కొట్టివేయునుగాక. స్తోత్రం చెప్తామా ఒకసారి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా.